హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షాయిదార్ మాట్లాడుతున్నానని మరికొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ మనం హెడ్ మసాజ్ చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేయాలో తెలుసుకుందాం. దానివల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, మన హెయిర్ కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హెడ్ మసాజ్ అంటే ఏంటి, హెడ్ మసాజ్ వల్ల మన లోపల ఉన్న పార్ట్స్ అంటే హెడ్ లోపల ఉన్న పార్ట్స్ ఎలా రిలాక్సేషన్ అవుతాయో నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మరి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ సారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క బ్యూటీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలా మసాజ్ కనుక చేస్తే కనుక మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందండి. బాగా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. వీక్లీ వన్స్ మాత్రం చేయించుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది. హెడ్ మసాజ్ అనేది తప్పనిసరిగా మషిన్ టూట్గా చేయించుకుంటూ ఉండాలండి. చాలా లోపల ఉన్న నరాలను కూడా సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్లో ఉన్న ఈ వైట్నెస్ రానియకుండా హెయిర్ బ్లాక్నెస్ అనేది ఉంచుతుంది అన్నమాట. మనం హెడ్ మసాజ్ ఎలా చేయాలో ఇప్పుడు మరి చూద్దాం. చూస్తున్నారు కదండి, క్లయింట్కి మనం మన ఒంటి మీద ఒక టవల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది అంటకుండా, వాళ్ళకి కొద్దిగా ఇరిటేషన్గా ఉంటుంది కదా, ఆయిల్ అనేది అంటకూడదు. ఇలా వేసుకోవాలి టవల్. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా. ఇప్పుడు తలంతా కూడా చక్కగా చిక్కులు అనేది తీసేసుకోవాలి. చిక్కు లేకుండా తల మొత్తం పైనుంచి కిందకి వాళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండా చిక్కు అనేది తీసేసుకోవాలి. నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా చిక్కులు తీసుకుందాం. ఈ వీడియోని మాత్రం లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే కనుక మీకు ఏ విధంగా హెడ్ మసాజ్ చేస్తున్నామో అనేది అర్థమవుతుంది. నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చిక్కు అంతా తీసేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. గోరువెచ్చగా చేసుకోవాలి. మరి ఆయిల్ హీట్ అయితే ఎక్కువ చేసుకోకూడదు. ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఉంటే ఆల్మండ్ ఆయిల్ అయినా హీట్ చేసుకోవచ్చు. కొద్దిగా కాటన్ తీసుకోవాలి. తలని శుభ్రంగా దువ్వుకొని మధ్యలోకి చిన్న చిన్నగా సెక్షన్స్ తీసుకొని ఈ కాటన్ ఆయిల్ని డిప్ చేసి మనం ఆయిల్ని అప్లై చేయాలండి హెడ్కి. నేను తీస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఇలా కనుక వీక్లీ వన్స్ చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందండి. కాటన్ అలా డిప్ చేసుకొని మనం జిగ్జాగ్ చేస్తూ, జిగ్జాగ్ టైప్లో చేస్తూ మనం స్క్రోల్ చేస్తూ ఆయిల్ని హెడ్కి అప్లై చేయాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా చేయాలి. జాగ్రత్తగా చూడండి. మీరు నోట్ చేసుకోండి. ఒక పెన్ను, నోట్బుక్ తీసుకొని నేను ఎన్ని స్ట్రోక్స్ అయితే చెప్తానో ఆయిల్ మసాజ్లో అన్ని స్ట్రోక్స్ పేర్లు అనేది రాసుకోండి. మీరు ఆ పేర్లు రాసుకోవటం వల్ల రేపటి రోజు మనం క్లయింట్కి చేసేటప్పుడు ఇన్ని స్ట్రోక్స్ వస్తాయని చెప్పడానికి యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా తలంతా కూడా మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నోట్బుక్ అనేది తప్పనిసరిగా పెట్టుకోండి. ఈ బ్యూటీ కోర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నా వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. చూడండి, చక్కగా ఆయిల్ అంతా హీట్గా ఉండాలి. అంటే కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉండాలి. మనం క్లయింట్ని అడగాలి, మీకు ఈ హీట్ సరిపోతుందా లేదా అనేది మనం క్లయింట్ని అడిగి ఆయిల్ని అప్లై చేయాలి. లేకపోతే మరీ హీట్గా ఉంటే వాళ్ళు కొద్దిగా ఇది అవుతారు. అందుకని చూసి అప్లై చేసుకోవాలి మనం. ఇవదంతా తలంతా కూడా అప్లై చేద్దాం. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అయ్యిద్దని నా ఒక ఉద్దేశం. ఎక్కడో చాలా చాలా దూరాలు ఉండే వాళ్ళందరికి కూడా, నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళకి సదుపాయాలు అయితే ఉండవు. వాళ్ళందరికి కూడా యూజ్ అవుతుంది. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది. వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో ఈ బ్యూటీ కోర్స్ అనేది నేర్చుకోగలుగుతారు. ఇలా హెయిర్ మొత్తం మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు పూర్తిగా అలా రాయకుండా ఇలా జిగ్జాగ్ టైప్లో చేస్తూ మనం ఆయిల్ని అప్లై చేస్తే హెడ్ అంతా కూడా పడుతుంది. లోపలికి కూడా ఇంకే అవకాశం ఉందన్నమాట. చాలా బాగుంటుంది. చాలా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. వాళ్ళకి ఒక నిద్ర కూడా చాలా పడుతుంది. మనం ఎప్పుడైనా హెడ్ మసాజ్ చేసేటప్పుడు క్లయింట్ని చూడాలి మనం. వాళ్ళు అసలు ఎలా ఉన్నారు, వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా రిలాక్స్ అవుతున్నారా లేదా
అనేజీగా ఉన్నారా అనేది చూసి మనం ఈ హెడ్ మసాజ్ అనేది చేయాలి. సరిపోతుందా మేడం, సరిపోవట్లేదా అని అడిగి మనం మసాజ్ అనేది చేయాలి. మన తలంతా అప్లై చేసేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని చేతిలో పోసుకొని మిగిలిన హెయిర్ అంతా కూడా పట్టించాలి. ఆయిల్ని పట్టించేసాలి. కొసలకు కూడా బాగా రాయాలి. చివర్లు ఉంటాయి కదా, వాటికి కూడా రాయాలి. ఈ హెడ్ మసాజ్ చేయడం వల్ల ఏంటంటే స్పిటెన్స్ కూడా తగ్గుతాయి. స్పిటెన్స్ తగ్గి మనకి హెయిర్ బాగా రఫ్గా ఉంటుంది కదండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అలా మసాజ్ అంతా అప్లై చేసేసినాక ఆయిల్ని హెయిర్ని పై పట్టుకొని మనం కొద్దిగా ఆయిల్ని ఈ ఫింగర్స్కి రాసి అక్కడి నుంచి మనం కింద బేబీ హెయిర్ ఉంటుంది, హెయిర్కి కూడా అప్లై చేసేసి ఈ హెయిర్ అప్లై చేసిన తర్వాత మనం కింద పైనుంచి కిందకి అలా రాస్తూ ఆయిల్ని మనం కొద్దిగా ప్రెజర్ ఇస్తూ అదంతా తలక పట్టేలాగా, ఆయిల్ తలకి పట్టేలాగా మనం ఏం చేయాలంటే అది మొత్తం కూడా ప్రెజర్ చేస్తూ కింద నుంచి పైకి అదే స్క్రోల్ చేస్తూ మన మెడ భాగంలో, ఎందుకంటే మన తలలో ఉన్న నరాలన్నీ కూడా మెడ దగ్గర నుంచి ఉంటాయండి. ఆ నరాలు అనేవి అక్కడి నుంచి కూడా మనం స్క్రోల్ చేస్తూ ప్రెజర్ ఇస్తూ తలలోకి ప్రెజర్ చేస్తూ మన తలలో కూడా ప్రెజర్ చేస్తూ పైకి వెళ్ళాలి. అప్పుడు ఆయిల్ అనేది ఎక్కడన్నా పట్టన ఆయిల్ కూడా తలంతా పడుతుంది. చాలా బాగా రిలాక్సేషన్ అనేది అవుతుంది క్లయింట్కి. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో. అలా చేయడం వల్ల ఏంటంటే మన తలలో ఉన్న ప్రతి ఒక్క హెయిర్కి కూడా ఈ ఆయిల్ అనేది పడుతుంది. అది ఎదర ఒక చెయ్యిని ఇలా ప్రెజర్ చేస్తూ వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి ఇలా ఆయిల్ అంతా కూడా అప్లై అయ్యేలాగా మనం ఒక 2-3 మినిట్స్ వాళ్ళకి ఎలాంటి నొప్పి లేకుండా ప్రెజర్ చేస్తూ చేయాలి. వాళ్ళని అడిగి చేయాలండి, క్లయింట్ని అడిగి అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల బాగా వినికిడి శక్తిని కలిగిస్తుందండి. అదే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది. జ్ఞాపక శక్తిని కూడా కలిగించి బాగా మనకి వీక్లీ వన్స్ అనేది తప్పనిసరిగా మస్టెంట్గా మనం హెడ్ మసాజ్ అనేది చేయించుకోవాలండి. ఒకవేళ పార్లర్కి వెళ్ళి చేయించుకోలేని పరిస్థితుల్లో కూడా మనంతటిగా మనం సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్గా కూడా ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. నా వీడియోస్ కనుక మీరు ఫాలో అవుతే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ని తల్లో లోపలికి హెయిర్ లోపలికి పెట్టేసేసి మనం వాళ్ళకి నొప్పి అనేది కలగకుండా పెట్టేసి ఈ ఆయిల్ అనేది అప్లై అయ్యే వరకు కూడా అలా లైట్గా ప్రెజర్ ఇస్తూ మసాజ్ చేస్తూ ఉండాలి. చేయడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా కంట్రోల్ చేస్తుందండి. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. మనకి డాండ్రఫ్ వస్తూ ఉంటుంది కదండి, డాండ్రఫ్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ మసాజ్ అనేది చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది. మనకి హెయిర్ వాష్ ఎలా చేస్తున్నారో అలాగా మనకి వీక్లీ వన్స్ మసాజ్ అనేది చేయించుకోవడం చాలా తప్పనిసరిగా అవసరం అండి. ఎందుకనంటే హెయిర్ గ్రోత్ అవడానికి కూడా బాగుంటుంది. మనం హెయిర్ వాష్ ఎక్కువ చేయడం వల్ల వైట్ హెయిర్ రావడానికి కూడా యూజెస్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. అందువల్ల మీరు హెడ్ మసాజ్ తప్పనిసరిగా చేసుకోండి. మీరు వెళ్ళలేకపోతే మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చూస్తున్నారు కదా, అలా చేస్తూ పైనుంచి కిందకి చేస్తూ ఆయిల్ని అప్లై చేస్తూ లైట్గా మసాజ్ చేయాలి. హార్డ్గా మాత్రం చేయకూడదు, లైట్గానే చేయాలి మసాజ్ అనేది. చూడండి నేను చేస్తున్నాను కదా, ఆ విధంగా చేయాలి. ఇవే కాదండి, ఇంకా చాలా కూడా మీకు యూజ్ఫుల్ వీడియోస్ చూపించాలని నేను ఈ వీడియో చేయడానికి కారణం. మీరు నన్ను ఫాలో అవ్వండి. మీరు నన్ను బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్లే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందండి. బెల్ ఐకాన్ ఉట్టి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాత్రం రాదు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేను చేసే వీడియో. చూసారు కదా, అలా చేయాలి. లైట్గా చేయాలి, ఎక్కువ ప్రెజర్ అయితే ఇవ్వకూడదు. ఇప్పుడు మనం స్ట్రోక్స్ అనేది మసాజ్ స్ట్రోక్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది చేయాలి. మనం హ్యాండ్స్ అనేది తల్లో పెట్టేసేసి నిదానంగా
క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అది కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి. హార్డ్గా అయితే చేయకూడదు. క్లయింట్ని అడగాలి సరిపోతుందా, ప్రెజరు సరిపోవట్లేదని అడిగి చేయాలి. మనం ఇలా చేయాలి. తల మొత్తం కూడా చేయాలండి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మీరు నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. నేను ఏమేమి స్ట్రోక్స్ పేర్లు చెప్తున్నానో అవన్నీ నోట్ చేసుకోండి. ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ హెయిర్ మొత్తం, హెడ్ మొత్తం, లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అయితే అదే స్ట్రోక్స్ అయితే ఇవ్వాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం మాడు దగ్గర నుంచి పైన ఫోర్ హెడ్ దగ్గర నుంచి రౌండ్గా అలా స్క్రోల్ చేస్తూ ఫింగర్స్ 5 ఫింగర్స్ ఒక ఫింగర్ ఇలా టచ్ చేసి 4 ఫింగర్స్ని ఇలా రౌండింగ్స్ అయితే చేయాలండి. రౌండింగ్స్ చేస్తూ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా చేస్తూ ఉండాలి. హార్డ్గా కాదు, లైట్గా మసాజ్ చేయాలి. ఏంటంటే మనం చేసే మసాజ్తో క్లయింట్ అనేది నిద్రపోవాలి. అలా చేయడం వల్ల మనం ఎంతవరకు మసాజ్ చేసామనేది రిజల్ట్ అనేది బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, నుదురుని అలా ప్రెస్ చేస్తూ పట్టుకొని చేయాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు లాస్ట్లో ప్రెజర్ పాయింట్స్ అయితే ఇవ్వాలండి. ఇలా రౌండింగ్ తిప్పుతూ ప్రెజర్ పాయింట్ ఇవ్వాలి. ఇలా ఫింగర్స్తో చూస్తున్నారు, కింద నుంచి బాగా మనం మెడ భాగం నుంచి కూడా పైకి రౌండింగ్స్ చేస్తూ ప్రెజర్ పాయింట్ అనేది ఇవ్వాలి. లైట్గా ప్రెజర్ ఇవ్వాలి. ఇలా రౌండింగ్ చేయాలి. తల మొత్తం కూడా అలాగే చేయాలండి. ఇది మనం స్టెప్ వారీగా చెప్తున్నాను కాబట్టి మీరు అన్నీ కూడా నోట్ చేసుకోండి. వాటి పేర్లు కూడా చెప్తున్నాను నేను, అవన్నీ చూసి నోట్ చేసుకోండి. అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చెయ్యాలండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జుట్టు చాలా సాఫ్ట్గా అవుతుందండి. సాఫ్ట్గా అయ్యి హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది, డాండ్రఫ్ కూడా తగ్గిస్తుంది, స్మూత్నెస్ అనేది వస్తుందన్నమాట. మన బ్లాక్నెస్ని కోల్పోకుండా ఉంటుందండి హెయిర్ అనేది. చూస్తున్నారు కదా. ఇలా చెవి భాగంలో ప్రెజర్ పాయింట్స్ అయితే ఇవ్వాలి. ప్రెజర్ పాయింట్ ఇవ్వడం వల్ల నా తలలోంచి మెడ వరకు కూడా మన చిన్న చిన్న నరాలు అనేవి ఉంటాయండి. వాటిని రిలాక్సేషన్ అవుతాయి అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. నేను ఇలా ప్రెజర్ పాయింట్స్ ఇస్తున్నాను చూసారా, అలా చెవి భాగంలో కూడా ఇవ్వాలి. అటువైపు కూడా అలాగే చేయాలండి. తలలో మొత్తం కూడా లైట్గా స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. ఈ మసాజ్ అనేది హెయిర్ ఫాల్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళకైతే చాలా ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా పేను గొరుగుడని అక్కడక్కడ హెయిర్ పోతుంది కదండి, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మసాజ్ చేయించుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు ఒక 2-3 టైమ్స్ చేయించుకుంటే కనుక మసాజ్ అండి, దాంట్లో రిజల్ట్ అనేది ఏంటో మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం చేసుకోవాలి మసాజు. మనం కూడా సెల్ఫ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. సెల్ఫ్ కంటే కూడా మనం దగ్గరలో ఎక్కడైనా పార్లర్ ఉంటే వెళ్ళి చేయించుకోవడం వల్ల మనకి మన దాంట్లో ఉన్న ఫీలింగ్స్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఉంటే మీ సెల్ఫ్ మీరు చేసుకోవచ్చు. ఎక్కువ శాతం వెళ్ళడానికే ప్రయత్నించండి పార్లర్కి. చూస్తున్నారు కదా, ఆ విధంగా తల మొత్తం కూడా ప్రెజర్ చేస్తూ రౌండ్స్ తిప్పుతూ ప్రెజర్ చేయాలి. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫినిషింగ్ అండి. ఫినిషింగ్ అంటే పైనుంచి కిందకి హెయిర్ ఇలా లాగేసేసి ఇలా ప్రెస్ చేసి పైకి లాగి కిందకి ఇట్లా వదిలేసేయాలన్నమాట. నేను చేస్తున్నాను కదా, ఫినిషింగ్ చేస్తున్నాను. అది దీని పేరు అయితే మసాజ్ పేరు ఫినిషింగ్ అనమాట. తల మొత్తం అలా చేయాలి. అలా చేస్తే ఏంటంటే హెయిర్ పైకి లాగి పట్టి వదులుతుంది కాబట్టి మసాజ్ బాగా జరుగుతుంది. చూశారు కదా, అలా తల మొత్తం కూడా ఏ పార్ట్ వదలకుండా చేయాలి. అలా చేయడం వల్ల మీకు బాగుంటుంది. టాపింగ్ చేస్తున్నానండి. ఈ మసాజ్ పేరు అయితే టాపింగ్ అంటే ఏమి లేదండి, తల మొత్తము కూడా ఇలా చిన్నగా ఇలా ప్రెస్ చేస్తూ వదలాలి. ఇలా కొట్టి వదులుతూ ఉండాలి. మరి పెద్దగా అయితే టాపింగ్ చేస్తూ నిదానంగా టాపింగ్ చేయాలి. హెడ్ మొత్తం కూడా ఇలా టాపింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి చక్కగా
బాగా రిజల్ట్ అనేది వస్తుంది. పైన ఒక హ్యాండ్ పెట్టి నుదురు మీద హ్యాండ్ పెట్టి ఈ వైబ్రేషన్ అనమాట, దీన్ని వైబ్రేషన్ అంటారనమాట. ఈ లాస్ట్లో హ్యాండ్ పెట్టి ముందు నుదురు మీద ఒక హ్యాండ్ పెట్టి ఇలా ప్రెజర్ ఇస్తూ వైబ్రేషన్ టైప్లో ప్రెజర్ ఇవ్వాలి. ఇలా 2 చెవుల దగ్గర కూడా హ్యాండ్ పెట్టి అలా అలా వైబ్రేషన్ టైప్లో చక్కగా ప్రెజర్ చేయాలన్నమాట. మజిల్స్ అన్నీ బాగా వర్క్ చేస్తాయన్నమాట. వర్క్ చేయడం అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పైకి హెయిర్ని పట్టి లాగి వదలాలన్నమాట. హెయిర్ కొద్దిగా పట్టుకొని వదిలేయాలి. అలా పట్టి కొద్దిగా లాగుతూ వదలాలన్నమాట హెయిర్ని. అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. చూసారు కదా, అలా హెయిర్ మొత్తం కూడా పట్టుకొని వదిలేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఆగిపోతున్న హెయిర్లో ఉన్న ఇప్పుడు చిన్న నరాలని తలలో ఉంటాయి కాబట్టి అవి వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. స్టార్ట్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ని తగ్గించి డాండ్రఫ్ను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఇలా హెయిర్ని 2 కూడా పట్టుకొని 2 వైపులా కొద్దిగా లైట్గా పట్టుకొని ఇలా ప్రెజర్ చేస్తూ లాగి వదులుతూ ఉండాలి. ఇప్పుడు మనం సెక్షన్ వారీగా చిన్న పాయలుగా తీసుకొని హెయిర్ని లాగి వదులుదాము. ఇలా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా చిన్న పాయలు తీసుకొని లాగి వదలాలి. లాగి వదలటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చాలా బాగుంటుంది. మన తలలోనే చాలా సెన్సిటివ్ నరాలు అయితే ఉంటాయండి. ఇలా మనం ఏదో ఆయిల్ రాసేసి హెయిర్ పెరగాలి అనేది కూడా చాలా పిచ్చండి. అదంటూ ఏమి ఉండదు. మనం ఆయిల్ మసాజ్ చేయించుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, బట్టతలను నివారిస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, డాండ్రఫ్ను తగ్గిస్తుంది. ఇలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఇలా చేయించుకుంటూ ఉండండి. హెయిర్ని లాంగ్గా కూడా చేస్తుంది హెయిర్ని. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం నుదుటి మీద కూడా ఇలా లైట్గా ప్రెజర్ చేస్తూ ఈ కణతల దగ్గర ప్రెజరు లైట్గా నొక్కి వదులుదామండి. అలా నొక్కి వదలాలి. ఇప్పుడు లాస్ట్కు చెవు దగ్గరికి వెళ్దాం. అలా చిన్నగా ప్రెజర్ చేస్తూ చెవు కింద కూడా మనం ప్రెజర్ చేయాలి. అలా చేయడం వల్ల చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ రిజల్ట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. ఎవరికైతే నా వీడియో నచ్చిందో వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాగే మనం చేస్తే అలా కన్ను రెప్పలకు కూడా లైట్గా ప్రెజర్ ఇవ్వాలన్న. చూసారు కదండి, హెడ్ మసాజ్ ఎంత ఈజీగా చేసేసామో మనం. అలా చేయడం వల్ల చాలా రిలాక్సేషన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం వీక్లీ వన్స్ చేయించుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది. మనం సెల్ఫ్ కూడా ఎలా చేయించుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మరి నా వీడియో కనుక నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో వేరే వీడియోలో నేను కలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.